మనోరమాలో అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు సంక్రాంతి స్పెషల్ స్వీట్స్ చక్కెర త్రాసలు, నువ్వుల లడ్లు, బొరుగుల లడ్లు అలాగే నిప్పట్లు చేసి చూపించబోతున్నాను. చూసే షుగర్ త్రాసల కోసం 2 గ్లాసుల దాకా రేషన్ బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యం మంచిగా క్లీన్ చేసి ఏమీ లేకుండా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. 2 దాకా కొలిసి పెట్టుకున్నాను. ఈ 2 గ్లాస్ దాకా నేను తీసుకున్న బియ్యం 1/2 kg ఉంటుంది. ఇప్పుడు ఇవి 4 గంటల దాకా వాటర్లో మంచిగా వాష్ చేసి నానబెట్టుకోవాలి. నానిన తర్వాత 24 గంటల తర్వాత మంచిగా వాష్ చేసుకొని ఆ తర్వాత ఒక క్లాత్ మీద పరిచి ఒక 10-15 నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. లేదా ఈ విధంగా జల్లెడలో 1 గంట సేపు పెడితే సరిపోతుంది. ఇప్పుడు దీనికి ఒక జార్లో కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పెట్టి సన్నటి జల్లెడతో జల్లించుకోవాలి. సన్నటి పౌడర్ లాగా రావాలి. ఇప్పుడు ఈ మిగిలిన రవ్వకి జార్లో మళ్ళీ వేసుకొని ఆ తర్వాత మిగతా బియ్యం గ్రైండ్ చేస్తాం కదా, దాంతోపాటు వేసుకుంటా గ్రైండ్ చేసుకోవాలి. రవ్వ దాని మీదనే బియ్యం వేసుకోవాలి. ఈ విధంగా అంతా పిండి తయారు చేసుకోవాలి. పిండి ఈ విధంగా అంతా జల్లెడి చేసి రెడీ పెట్టుకున్నాను. ఈ రవ్వ లాస్ట్లో మిగిలింది. ఇది కొద్దిగా ఉంది కనుక ఇంకా బియ్యం లేవు కనుక గ్రైండ్ కాదు. ఈ విధంగా ఫైన్ పిండి ఉండాలి. ఇప్పుడు 2 గ్లాసు బియ్యం కదా, 1 దాకా షుగర్ తీసుకుంటున్నాను. 2 బియ్యం అయితే 1 షుగర్ తీసుకుంటున్నాను. దీంట్లో ఒక 1/2 గ్లాస్ దాకా వాటర్, 1/2 గ్లాస్ వాటర్ వేసి పాకం తయారు చేసుకోవాలి. పాకం ఈ విధంగా వచ్చేదాకా చూసుకోవాలి. ఇప్పుడు దీంట్లో పాకం రెడీ అయిపోయింది. దీంట్లో 1 స్పూన్ నెయ్యి వేసి మంచిగా కలిపేసుకొని గ్యాస్ ఆఫ్ చేసి దీంట్లో ఇప్పుడు పిండి ఒక చేతితో పిండి వేసుకుంటా ఒక చేతితో కలిపేసుకోవాలి. ఒకవేళ ఎవరన్నా ఉంటే వాళ్ళతో వేయించుకోవాలి, లేదా మనమే ఒక చేతితో వేసుకుంటా ఒక చేతితో కలిపేసుకొని పిండి రెడీ చేసుకోవాలి. వీడియో నాది ఇలైచీ వేసేటప్పుడుది స్కిప్ అయింది. మీరు ఇలైచీ పక్కన గ్రైండ్ చేసుకొని లేదా దంచుకొని దీంట్లో కలిపేసుకోవాలి. పిండిలోనే ఫస్ట్ కలుపుకోవాలి. ఈ విధంగా ఒక కవర్ మీద అత్రాసలు తట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత సిమ్లో పెట్టుకొని, నేనైతే నా కడాయి అనేది స్టీల్ది కనుక సిమ్లో పెడితేనే సరిపోయింది. లేదా ఒకవేళ మందంపాటి కడాయి అయితే మీడియంలో పెట్టుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ప్రెస్ చేసి దాన్ని ఆయిల్ తీసేసి పక్కకు పెట్టుకోవాలి. నువ్వులు సంక్రాంతి కదా, నువ్వులు కూడా వేసి చేసుకుంటారు కనుక మీకు ఇష్టం ఉంటే నువ్వులు ఈ విధంగా తట్టుకొని నువ్వులు వేసి కాల్చుకోవాలి. ఈ విధంగా అన్నీ రెడీ అయిన తర్వాత టిష్యూ పేపర్ మీద వేసి పెట్టుకోవాలి. ఆయిల్ వస్తుంటుంది, అది పీల్చేస్తుంటుంది. తీసేసి ఆయిల్ మొత్తం పీల్చిన తర్వాత మళ్ళీ టిష్యూ పేపర్ వేసి పెడితే ఆ విధంగా 2-3 ఇప్పుడు నువ్వుల లడ్ల కోసం నువ్వులు మంచిగా నీళ్ళు వాష్ చేసి ఆ తర్వాత నల్ల నువ్వులు తీసుకున్నాను కనుక దీంట్లో ఇసుక ఉంటుంది కనుక ఇది మంచిగా గార్లించి తీసుకున్నాను.
ఎండ ఉంటే ఎండబెట్టుకోవాలి. నాకు ఎండ లేదు కనుక నేను సిమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసేసుకున్నాను. ఇదంతా డ్రై అయ్యేదాకా వాటర్ ఫ్రై చేసి ఆ తర్వాత చిట్పట్లాడేదాకా వేపుకున్నాను. ఎండ ఉంటే ఎండబెట్టుకుంటే తొందరగా వేగిపోతాయి. చలికాలం బాగా జాయింట్ పెయిన్స్ అలాగే ఉంటాయి కనుక ఈ నువ్వులు చలికాలం బాగా తింటారు. దీంట్లో కాల్షియం బాగా ఉంటుంది కనుక నల్ల నువ్వులైతే కాల్షియం బాగా ఉంటుంది కనుక నల్ల నువ్వులు సంక్రాంతికి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ నువ్వుల లడ్లు చాలా హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు నువ్వులు వేగిపోయినాయి. ఏ కొలత మనం నువ్వులు తీసుకున్నామో అదే సమానంగా కొలత బెల్లం తీసుకొని ఆ బెల్లం మునిగేదాకా వాటర్ వేసుకోవాలి. ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత జల్లించుకోవాలి, జల్లెడ పట్టుకోవాలి. ఇసుక ఉంటుంది దీంట్లో. ఈ విధంగా జల్లెడ పట్టుకొని పాకం వచ్చేదాకా పాకం తయారు చేసుకోవాలి. ఉండపాకం చేస్తున్నాను నేను. ఒకవేళ లడ్డూలు సాఫ్ట్ ఉండాలంటే కొద్దిగా ఉండపాకం అయ్యే ముందుగే నువ్వులు కలుపుకోవాలి. నేను గట్టిగా మేము ఇష్టపడతాం కనుక ఉండపాకం తయారు చేసినాను. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక స్పూన్ నెయ్యి అలాగే నువ్వులు వేసి కలిపేసుకోవాలి. ఆ తర్వాత నీళ్ళలో చేయి తడి చేసుకొని ఈ లడ్డూలు కట్టుకోవాలి. ఇది బొరుగుల లడ్లు కోసం 3 కొలత బొరుగులు తీసుకుంటున్నాను. ఏ బౌల్తో నేను బొరుగులు కొలుసుకున్నాను దాంతో 3 బొరుగులు అలాగే 3 కొలత బొరుగులుకి 1 కొలత బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఈ బొరుగులు సిమ్లో పెట్టుకొని మంచిగా క్రిస్పీ అయ్యేదాకా రోస్ట్ చేసుకోవాలి. మందపాటి కడాయిలో వేసుకొని రోస్ట్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. అలాగే బెల్లంలో ఇప్పుడు బెల్లం మందపాటి కడాయిలో బెల్లం వేసి దానికి కొద్దిగా వాటర్ వేసేసి మునిగే విధంగా వాటర్ వేసి పాకం వచ్చిన తర్వాత జల్లెడ పట్టుకొని ఆ తర్వాత పాకం తయారు చేసుకోవాలి. ఉండపాకం నేను ఇక్కడ తయారు చేసుకుంటున్నాను. పాకం ఒకవేళ తక్కువ ఉండపాకం లేకుండా మీకు బొరుగుల లడ్లు సాఫ్ట్గా కావాలంటే ఉండపాకం లేకుండా తక్కువ ముందే కలుపుకోవాలి. బొరుగులు కలిపిన తర్వాత గ్యాస్ ఫ్లేమ్ బంద్ చేసేసి కడాయి కిందికి దింపుకోవాలి. ఆ తర్వాతనే లడ్లు తయారు చేసుకోవాలి. చేయి నీళ్ళలోని తడి చేసుకొని ఆ తర్వాత లడ్డు చేసుకోవాలి, లేకుంటే చేయి కాలుతుంది. ఇప్పుడు లడ్డు రెడీ అయిపోయింది. ఇప్పుడు నిప్పట్ల కోసం 1/2 kg రైస్ ఫ్లార్ తీసుకున్నాను. ఈ ఫ్లార్ మిల్లో పట్టించింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 4-5 పచ్చిమిర్చి, అలాగే ఒక 2 ఇంచుల దాకా అల్లం ముక్కలు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన పేస్ట్ రైస్ ఫ్లార్లో కలుపుకోవాలి. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే 3-4 స్పూన్ల దాకా నువ్వులు, తెల్ల నువ్వులు, పెసరపప్పు 1 గంట సేపు నానబెట్టినది, అలాగే 1 గంట నానబెట్టిన శనగపప్పు, పల్లీలు పచ్చివి క్రష్ చేసినవి, చిల్లీ ఫ్లేక్స్ కోసం ఒట్టి మిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు
పసుపు, అంతా మంచిగా కలిపి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేడి నూనె, కాగబెట్టుకున్న వేడి నూనె దీంట్లో కలుపుకోవాలి. ఒక 2 గడ్డల దాకా కలుపుతున్నాను. మంచిగా స్పూన్తో కలిపిన తర్వాత చల్లగా అయినాక చేతితో మంచిగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 గ్లాసుల నీళ్ళు స్టవ్ మీద పెట్టి ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసి, పిండిలో సాల్ట్ వేసలేను, వాటర్లోనే సాల్ట్ వేస్తున్నాను. 3 గ్లాసుల ఈ రైస్ ఫ్లోర్కి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ముందే రెడీ చేసి పెట్టుకున్నాను, 2 గ్లాసులు వాటర్ రెడీ చేసినాను కనుక, కానీ నాకు 1 గ్లాస్ వాటర్నే పట్టింది. సాల్ట్ కూడా 1 స్పూన్ వేసి, 1 గ్లాస్కి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. 1 గ్లాస్ వాటర్ వేసి ఫస్ట్ కలిపేసి మంచిగా చేయితోని మంచిగా కలిపేసి పక్కకు పెట్టుకోవాలి. గోధుమ పిండిలా, చపాతీకి గోధుమ పిండి ఎలాగ తడిపి పెట్టుకుంటామో ఆ రకంగా మంచిగా కలిపేసి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఈ రకంగా బాల్స్ చేసి నిప్పట్లు తయారు చేసుకోవాలి. ఇంకా వాటర్ అవసరం ఉండదు. 3 గ్లాసుల కొలత బియ్యం పిండికి 1 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ మంచిగా వేడి చేసుకోవాలి. గోరువెచ్చకి పైనే వేడి ఉండాలి. ఇప్పుడు ఈ బాల్స్కి ఈ విధంగా ఒక కవర్ మీదైనా, నేను ఇక్కడ భక్షాల పేపర్ మీద పెట్టుకొని పైన ఒక కవర్తో ఈ ఓక్లీతో ఈ విధంగా ప్రెస్ చేసి నిప్పట్లు తయారు చేసినాను. మీరు పూరీ మిషన్ ఉంటే దాంతోనే చేసుకోవచ్చు. ఈ విధంగా ఆయిల్ కాలిన తర్వాత సిమ్ కన్నా కొద్దిగా పైన మీడియంలో పెడితే సరిపోతుంది. స్టీల్ బాండీ కనుక నేను సిమ్లోనే పెట్టి కాల్చినాను. ఇవి కాలేటప్పుడు నురుగు వస్తుంది. ఆ నురుగు మొత్తం ఆగిపోయిన తర్వాత ఇవి తీసుకోవాలి, లేకపోతే పచ్చిగా ఉంటాయి. నిప్పట్లు రెడీ అయిపోయినాయి. ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్